హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వికలాంగుల పెన్షన్స్ ఆంధ్రప్రదేశ్లో రోడ్డులెక్కి అయ్యా నాకు కాలు లేదు, అయ్యా నా చెయ్యి లేదు, అయ్యా నాకు కనిపించదు, అయ్యా నేను గుడ్డివాడిని, అయ్యా నేను ఇది అని వికలాంగులు దీనంగా అడుక్కునే సిచ్యువేషన్ ఏర్పడింది. అంగవైకల్యాన్ని చూపిస్తూ మా పెన్షన్స్ ఎందుకు తీసేశారు సార్ అని రోడ్లెక్కి యుద్ధం చేస్తున్నారు వికలాంగులు. ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో వాళ్ళ జీవితాలు తల్లక్రిందులైపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని చూస్తే ప్రభుత్వం ఎంత కర్కశంగా బిహేవ్ చేస్తుంది అన్న విషయం ఒకసారి అర్థమవుతుంది. ముఖ్యంగా ఇద్దరు దంపతులు వికలాంగులుగా ఉండి వారికి పెన్షన్ తీసేశారన్న విషయం తెలిసిన తర్వాత బలవన్మరణానికి పాల్పడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వాలకి ఇది పట్టకపోవచ్చు కానీ మాకు పడుతుంది. మేము వాళ్ళ గురించి మాట్లాడాలా. పింఛన్ తొలగింపుతో దంపతులు ఆత్మహత్య అంటూ ప్రజాశక్తి పేపర్లో రాయటం జరిగింది. ఆ న్యూస్ని మీకు చదివి శ్రీకాకుళం జిల్లాలో దారుణం, చికిత్స పొందుతున్న కుమార్తె. అయితే ప్రజాశక్తి గారా శ్రీకాకుళం సిటీ వచ్చే నెల నుంచి వికలాంగులకు పింఛన్ రాదని నోటీసులు 2 నిండు ప్రాణాలని బలి తీసుకున్నాయి. కుటుంబ పోషణకు ఆధారమైనటువంటి పెన్షన్ పొందమన్న మనస్తాపంతో శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలుకు చెందిన అంధుడు కొల్లి అప్పారావు, అంధుడు కనిపించదు అతనికి, కొల్లి అప్పారావు, ఆయన భార్య లలిత 42, అప్పారావు 45. పెద్ద ఏజ్ కూడా కాదు, చాలా చిన్న ఏజే వెళ్ళింది. జీవితం మధ్యలోనే వాళ్ళు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారు. కలిసి శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఉదయాన్న తల్లిదండ్రులు వికట జీవులుగా పడి ఉండటం చూసిన కుమార్తె దేవి గ్లాసులో మిగిలి ఉన్న ద్రావణాన్ని తాగి ఆమె కూడా మలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తరలించారు. సర్వజన ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. స్థానిక కథనం ప్రకారం గార మండలంలో శ్రీకూర్మంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేసిన అప్పారావు కనుచూపు తగ్గి ఏది సరిగా కనిపించడంతో ఉద్యోగం మానేసి కొన్నేళ్లుగా వికలాంగుల పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఇటీవల పెన్షన్లు పరిశీలించిన అనంతరం 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నట్లు పెన్షన్లు అనర్హుడు అంటూ ప్రకటించడంతో ఆయన కుటుంబం సభ్యులంతా ర్యాట్ కిల్లర్ ట్యాబ్లెట్స్, మెడిసిన్ ఉంటుంది కదా, ఎలుకలు చంపుతాం, వాటిని తాగి వీళ్ళిద్దరూ అప్పారావు లలిత మరణించారు. వాళ్ళ తల్లిదండ్రులను చూసి వాళ్ళ కూతురు కూడా తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. తను నిలకడగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక ప్రజాశక్తి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అయితే ఓకే, కానీ టీడీపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్లో ప్రముఖ యాంకర్ కూడా దీనిపైన పూర్తిగా మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఎందుకు ఈ పొరపాటు జరుగుతున్నాయి? ఈ పెన్షన్లలో నిజమే అనర్హులు ఉన్నారని అనుకుందాం. నిజమే, అనర్హులు తొలగించే క్రమంలో చాలా జాగ్రత్తగా జరగాలి కదా. నో 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 ఆపేశారు, పెన్షన్లు ఆపేశారు. నోటీస్ ఇవ్వడంతో పాటే పెన్షన్లు ఆపేశారు. ఆదివారం 1వ తారీఖు అయితే మళ్ళీ అవన్నీ వద్దులేండి సార్, మనం డైరెక్ట్ ఈ టాపిక్ మాట్లాడుకుందాం. ప్రధాన్ని ఎక్కడికో ప్రభుత్వం జస్ట్ ఒక్క నోటీస్ ఇవ్వడంతో వితౌట్ ఇంటిమేషన్ వాళ్ళ పెన్షన్స్ ఆపేయటం జరిగింది. అలా ఒక్కసారిగా అందరికి నోటీసులు వెళ్ళటంతో అందరికి ఒకేసారి నోటీసులు వెళ్ళటంతో ఆ సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేక పెన్షన్స్ రావని బాధతోటి చాలామంది ఇలా చనిపోతూ ఉన్నారు. దీన్నే వెంకటకృష్ణ తనకు ఒక ఫోన్ వచ్చిందంటూ దానిపైన కూడా మాట్లాడటం జరిగింది. ఆడియో కూడా ఒకసారి మీకు వినిపిస్తా, వినండి. ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్లలో కొంతమంది అర్హులైన వికలాంగులకు అన్యాయం జరిగింది. విన్నారు కదా, అర్హులైన వికలాంగులకి అన్యాయం జరిగిందని ఏబిఎన్ ఛానల్కి చెందినటువంటి వెంకటకృష్ణ గారు క్షుణ్ణంగా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అదే కాదు, మీరు ఇప్పుడు ఒక వీడియో మీకు చూపిస్తున్నారు చూడండి.
ఎంతమంది వికలాంగులు రోడ్డుపైకొచ్చి, "మేము కుంటోళ్ళం బాబు, మేము గుడ్డోళ్ళం బాబు, మేము నడవలేం బాబు, మా పరిస్థితి ఇది బాబు, పడుకొని లేవలేం బాబు" అంటూ వాళ్ళ వికలాంగత్వాన్ని అంటే వాళ్ళ దివ్యాంగత్వాన్ని ప్రదర్శిస్తూ అడుక్కునే సిట్యుయేషన్‌కి తీసుకెళ్ళింది ప్రభుత్వం. ఇంకా వెంకటకృష్ణ గారు ఏమంటున్నారు వినండి. ఖచ్చితంగా జరిగింది. హ్మ్. 4 రోజుల క్రితం విశాఖపట్నం నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. హ్మ్. సార్, నాకు 18 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నాకు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు నా వయసు దాదాపు 50 ఏళ్ళు 55 ఏళ్ళు చెప్పాడు ఆయన. ఇప్పుడు సడన్ గా నా పెన్షన్ తీసేశారు అని. ఇన్ని సంవత్సరాలు వచ్చిన పెన్షన్ ఒక్కసారిగా ఆగిపోయిందంటే దాంట్లో డెఫినెట్ గా బలమైన కారణం ఉంటుంది కదా. నిన్నగాక మొన్న కృష్ణానగర్ లో ఉండే జిలాని అనే ఒక నాతో కలిసి పనిచేసిన ఒక అతను, సార్ మా గుంటూరు జిల్లాలో ఇట్లా ఒక పాప చూడండి, నడవలేని స్థితిలో ఉంటుంది ఆ అమ్మాయి, ఆమె కూడా పెన్షన్ కట్ చేశారని ఆ ఫోటో వాళ్ళు ఇచ్చిన నోటీసు అవి పంపిస్తే నేను వెంటనే మా రామారావు, మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు పంపించి చూడండి అంటే, చూస్తే అమ్మాయికి అన్యాయం జరిగింది, పెన్షన్ ఆపేశారు. ఏ లెక్కన ఆపారు? ఆ డాక్టర్లు గాని అధికారులు గాని బుర్ర పని చేయదా, బుద్ధి లేదా? కదలలేని ఒక అమ్మాయికి వచ్చే పెన్షన్ ఏ లెక్కన ఆపారు? మానవత్వం లేదా మీకు? అప్పుడు మళ్ళీ మా రామారావు ఫాలో అప్ చేస్తే అప్పుడు అది మళ్ళీ రెన్యూ చేశారు. వెంకటకృష్ణ ఫర్ ద ఫస్ట్ టైం, ఇంతకుముందు కూడా కొన్ని వాస్తవాలు మాట్లాడతారు వినా, ఫర్ ద ఫస్ట్ టైం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎంత దారుణంగా పెన్షన్స్ తీసేస్తూ ఉంటే, వికలాంగులు కాదని సర్టిఫై చేసి వాళ్ళ దగ్గర పెన్షన్ తీసేటివేంటి సార్? చాలా స్టూపిడిటీ ఇదైతే. ఈయన చెప్పారు కాబట్టి ఆవిడెవరికో కదలలేని వ్యక్తికి వెంకటకృష్ణ మాట చెప్పాడు కాబట్టి రామారావు ఎవరో రిపోర్టర్ దాన్ని ఫాలో అప్ చేయబట్టి తనకి న్యాయం జరిగింది. అటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కోకోలలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలు, వికలాంగుల పెన్షన్ తీసివేత అనేది చాలా దారుణమైనది. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఎందుకంటే మనతో కలిసి నడవలేరు, మనతో కలిసి పని చేయలేరు, మనతో కలిసి కనీసం తినలేరు. ఎవరో 4,000 3,000 ఇస్తే ఆ పెన్షన్ తోటి వాళ్ళు నెలంతా గడుపుతారు. అటువంటి నిర్భాగ్యులు, కదలలేని వాళ్ళు, స్తోమత లేనివారు, బ్రతకలేక బ్రతుకుతున్న వారి కడుపులు కొట్టడం వెనుక చంద్రబాబు నాయుడు గారు ఏం సాధిస్తారు మీరు అని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. మీరు ప్రశ్నించాలని కోరుకుంటూ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్క వికలాంగుడికి, ప్రతి ఒక్క కష్టపడలేని వ్యక్తికి ప్రభుత్వం అండగా ఉండాల్సిందే. అది మ్యాండేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.